భారతదేశంలో పరిపాలన వ్యవస్థలో ముఖ్యంగా సివిల్ సర్వీసెస్లో మహిళల పాత్ర గురించి ఎప్పటి నుంచో చర్చ వస్తూనే ఉంది. మహిళలు కీలక పదవులు ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్, ఫారెన్ సర్వీస్ ఇలాంటి వాటిలో ఎంతమంది ఉన్నారు? బ్రిటిష్ వాళ్ళ టైంలో ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు. దానిలో మహిళల ప్రాధాన్యం చాలా తక్కువ మంది మహిళలు, ఒకళ్ళు ఇద్దరు అలా ఎప్పుడన్నా పాస్ అయ్యేవాళ్ళు. ముఖ్యంగా ఫస్ట్ సివిల్ సర్వెంట్ ఇషా బసంత్ జోషి, ఆవిడ బ్రిటిష్ వాళ్ళ టైంలో ఐసీఎస్ ఎగ్జామ్ పాస్ అయ్యారు. ఆ తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మహిళలకి ఈక్వల్గా ప్రాధాన్యత లభించిందనమాట. ముఖ్యంగా ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి చూస్తే కనుక కొంతమంది ఫేమస్ ఫీమేల్ అడ్మినిస్ట్రేటర్స్ అక్కడక్కడ, ముఖ్యంగా ఫారెన్ సర్వీస్లో సిబి ముత్తమ్మ, తర్వాత మనం అడ్మినిస్ట్రేషన్లో అనే జార్జ్, అండ్ మనందరికి తెలుసు పోలీస్ సర్వీస్లో కిరణ్ బేడి. ఇలా ఒకళ్ళిద్దరు గొప్ప పేరు తెచ్చుకున్నారు, ఆ స్థానాన్ని సంపాదించుకోగలిగారు. ఓవరాల్గా చూస్తే గత 70 సంవత్సరాల్లో అంటే 1951 నుంచి 2020 వరకు భారతదేశంలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్స్ దాదాపు 11,500 మంది ఉంటే దానిలో కేవలం 1,527 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. అండ్ ప్రస్తుతం ఉన్న సివిల్ సర్వెంట్స్లో చూస్తే ఐఏఎస్ ఆఫీసర్స్లో పర్టికులర్గా కేవలం 12% మహిళలు, ఐపీఎస్ ఆఫీసర్లో కేవలం 6.4% మహిళలు ఉన్నారనమాట. ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పాలి. యూపీఎస్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ బయట వెయిట్ చేస్తున్న హాల్ చాలా పెద్ద హాల్ ఉంటే దానిలో ఒక 75 to 80% మంది అందరు అబ్బాయిలే ఉంటారు. చాలా తక్కువ మంది అమ్మాయిలు ఇంటర్వ్యూ స్థాయి దాకా వెళ్తారు. ఎందుకని సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్లో అమ్మాయిలు ఆ స్థాయి దాకా తక్కువ మంది వెళ్తారు కంపేర్ టు మేల్స్. ప్రపోర్షనల్గా చూస్తే అమ్మాయిలు చాలా తక్కువ మంది వెళ్తారు. కారణం డిగ్రీ అయిపోయిన తర్వాత సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కానీ అది అందుకోవాలంటే 3-4 సంవత్సరాలు టైం పడుతుంది ఇంటర్వ్యూ దాకా వెళ్ళాలి అంటే. ఎంతమంది పేరెంట్స్ అమ్మాయిలు ఆ స్థాయి వరకు ఎంకరేజ్ చేస్తారు? మీరు గమనిస్తే తెలుగు కుటుంబాల నుంచి నార్త్ ఇండియా వరకు కూడా డిగ్రీ అయిపోయిన తర్వాత అమ్మాయిని ఎప్పుడు సెటిల్ చేద్దాం, మ్యాక్సిమం పీజీ అయిపోయిన తర్వాత ఆలోచిస్తారు. కానీ సివిల్ సర్వీసెస్ లాంటి ఉన్నత శ్రేణి పరీక్షల్లో ఎన్నో సంవత్సరాలు కూర్చోబెట్టి అమ్మాయిని చదివించాలంటే ప్రతి పేరెంట్ ఆలోచిస్తారు. ఒకవేళ టైం ఇచ్చిన 1 or 2 years టైం ఇస్తారనమాట. కమింగ్ బ్యాక్, అన్ని లెవెల్స్లో అడ్మినిస్ట్రేషన్లో అది పాలిటిక్స్ కావచ్చు, పొలిటికల్ లీడర్షిప్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీ సీఈఓస్ కావచ్చు, లేకపోతే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, బ్రేకింగ్ ద గ్లాస్ సీలింగ్ అనేది అమ్మాయిలకు చాలా కష్టం అవుతుంది. మనం చూడండి, ఇంతవరకు ఒక ఫీమేల్ ప్రెసిడెంట్ అమెరికాలో రాలేదు. ఇండియాలో వచ్చిన వాళ్ళ పవర్స్ ఎంత మాత్రం, ఇండియాలో ఎంతమంది అమ్మాయిలు బయటకు వచ్చారు? ఇండియాలో గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీలో మనం 33% అంటే 1/3 రిజర్వేషన్ తక్కువ కాకుండా ఇస్తున్నాం. చాలా రాష్ట్రాలు 50% రిజర్వేషన్ దాకా కూడా ఇస్తున్నాయి. కానీ వీళ్ళందరూ కూడా ఎంపీ స్థాయికి, సెంట్రల్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్ స్థాయికి ఎంతమంది వెళ్తున్నారు? ఏదో ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ ఎంతమంది పైదాకా వెళ్తున్నారు అదే క్వశ్చన్. అండ్ అమ్మాయిలకు సంబంధించి కొత్త వర్డ్ ఒకటి ఆస్ట్రేలియాలో ట్రెండ్ అవుతుందన్నమాట. అదే ఫెమోక్రసీ ఆర్ ఫెమిక్రాట్స్ అని. అంటే బ్యూరోక్రసీ లాగా ఫెమోక్రసీ ఆర్ ఫెమోక్రాట్స్ అంటే మహిళలు ఎక్కువ ఉన్న అడ్మినిస్ట్రేషన్ అనమాట, మహిళల చేత పరిపాలన అనమాట. దీన్నే కొంతమంది సరదాగా పింక్ అడ్మినిస్ట్రేషన్ లేదా పాలిటిక్స్లో పింక్ పాలిటిక్స్ అంటున్నారనమాట. అండ్ భారతదేశంలోకి వస్తే క్యాబినెట్ సెక్రటరీ స్థాయికి కేవలం ఒక మహిళ వెళ్ళగలిగారు ఇప్పటికి, అంతే. అండ్ చాలా రాష్ట్రాల్లో అమ్మాయిలు చాలాసార్లు చీఫ్ సెక్రటరీ అవ్వలేదు. అండ్ ఎంట్రీ లెవెల్లోనే అమ్మాయిలు తక్కువ ఉన్నారు. ఇంక మనం వాళ్ళు ఇంకా ప్రమోషన్స్ వచ్చి వాళ్ళు క్యాబినెట్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు అయ్యే అవకాశం చాలా తక్కువ ఉందన్నమాట. కేరళ గవర్నమెంట్ సర్వీసెస్లో 30% అమ్మాయిలు ఉన్నారు. కంపారిటివ్గా చూస్తే కేరళలో ఆడపిల్లల నిష్పత్తి ఎక్కువ, ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కువ, దాంతోపాటు ఉమెన్ బ్యూరోక్రసీలో ఎంటర్ అవడం కూడా ఎక్కువ. మనం గమనిస్తే ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కువ ఎక్కడుందో అక్కడే మహిళలు సాధికారత కానీ, వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రెంత్ కానీ, వాళ్ళ లీడర్షిప్ కానీ ఎక్కువ ఉంది. అలానే హర్యానాలో చాలా తక్కువ ఉంది అనమాట, 10% కన్నా తక్కువ ఉంది. సో దీనికి కారణాలు ఏంటి? భారతదేశంలో చూస్తే పర్సనల్గా, స్ట్రక్చరల్గా, సోషో కల్చరల్గా ఉమెన్ పాత్ర అనేది మనం చూసుకోవాలి. ముందుగా చాలామంది ఉమెన్ ఫ్యామిలీని బట్టి కెరీర్ చూస్ చేసుకుంటారు. చాలామంది మెన్ వాళ్ళకి కెరీరే ఇంపార్టెంట్, అమ్మాయిలకు మాత్రం తన ఫ్యామిలీకి సింక్ అయ్యే కెరీరే చూసుకుంటారు. అది పర్సనల్ చాయిస్. అండ్ నేను ఇందాక చెప్పినట్టు అమ్మాయిలు ఎంతమంది సివిల్ సర్వీసెస్ పెద్ద పెద్ద లీడర్షిప్ స్థాయికి తీసుకెళ్తారు, అంత టైం ఇస్తారు అమ్మాయిలకి అనేది క్వశ్చన్ అనమాట. తర్వాత
ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్, కిడ్స్ వాళ్ళందరూ ఆబ్లిగేషన్స్, స్ట్రక్చర్. మన మైండ్ సెటే ప్యాట్రియార్కికల్ మైండ్ సెట్. ఎవరు కూడా ఫీమేల్ బాసెస్ని ఇష్టపడరు. ఫీమేల్ బాసెస్ మనతో వాళ్ళ కింద పనిచేయాలని చాలామంది ఇష్టపడరు అనమాట. అది కూడా ఒకటి. మూడోది సోషియో కల్చరల్ ఫ్యాక్టర్. భారతదేశంలో ఈ సోషియో కల్చరల్ ఫ్యాక్టర్స్ కూడా అమ్మాయిలు వంటింటికే పరిమితం అవ్వాలి, అమ్మాయిలు హంబుల్గా ఉండాలి. అరిస్టోటిల్ అనే పెద్ద థింకరే ఒక మాట చెప్పాడు, మోడెస్ట్ సైలెన్స్ ఈజ్ ఉమెన్స్ క్రౌన్ అని చెప్పి. అండ్ చాలామంది అమ్మాయిలు ఒబీడియన్స్గా ఉండాలి, అడ్మినిస్ట్రేటర్గా అమ్మాయి అయితే స్ట్రాంగ్ అయిపోతారు. ఇలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి అనమాట. అండ్ ఈ కేవలం సివిల్ సర్వీసెసే కాదు, హయ్యర్ జ్యుడిషియరీలో కూడా ఉమెన్ చాలా తక్కువ ఉన్నారు ఇండియాలో. సో ఓవరాల్గా మనకు కావాల్సింది జెండర్ ఈక్వాలిటీ. ప్రపంచవ్యాప్తంగా చూస్తే కోవిడ్ టైంలో చాలా మంచి ఉమెన్ అడ్మినిస్ట్రేటర్స్, ముఖ్యంగా ఉమెన్ పొలిటికల్ లీడర్స్ ఉన్న దేశాలు, అది న్యూజిలాండ్ జెసిందా కావచ్చు, జర్మనీ ఏంజెలా మెర్కెల్ కావచ్చు, ఫిన్లాండ్ సానా మారిన్ కావచ్చు, తైవాన్ వెన్ కావచ్చు, వీళ్ళందరి టైంలో కోవిడ్ వాళ్ళు బాగా మేనేజ్ చేశారు. అంటే ఏ దేశాలు అయితే ఫీమేల్, న్యూజిలాండ్, తైవాన్ ఇలాంటి దేశాలన్నీ కూడా కోవిడ్ని చాలా బాగా హ్యాండిల్ చేశాయన్నమాట. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తే వరల్డ్ ఎకనమిక్ ఫోరం వాళ్ళు ఇచ్చే గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో 2022 రిపోర్ట్ చూస్తే ప్రపంచం జెండర్ ఈక్వాలిటీ రావాలంటే ప్రపంచంలో 132 సంవత్సరాలు పడుతుందంట. భారతదేశంలో రావాలంటే 200 పైన పడుతుంది అనమాట. సో ఇది ఇష్యూ. ఇంకా భారతదేశంలో మహిళా లీడర్షిప్ చూస్తే 108, అంటే ఉమెన్ బిల్లు పాస్ అవ్వాలి, రిజర్వేషన్ బిల్ అనేది భారతదేశంలో అసలు పాస్ అవ్వాలి. కాకపోతే భారతదేశంలో మహిళా అడ్మినిస్ట్రేటర్స్ కానీ మహిళా పొలిటికల్ లీడర్స్ కానీ తక్కువ ఉన్నారంటే ఏం లేరు. బాగానే గ్రాస్ రూట్ లెవెల్ స్థాయిలో ఒక మహిళకు ఒక పని అప్పు చెప్తే, ట్రూగా ఎంపవర్మెంట్ ఇస్తే వాళ్ళు చాలా పైకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి ఒరిస్సాలో గంజాం జిల్లాలో దుంకపాడ అనే ఒక గ్రామం ఉందన్నమాట. ఆర్తి దేవి అని చెప్పి ఆ గ్రామ సర్పంచ్ ఒక లేడీ ఆ గ్రామాన్ని 100% లిటరేట్ చేసింది. అదేవిధంగా కేరళలో కేకే శైలజ అని ఫార్మర్ హెల్త్ మినిస్టర్ కోవిడ్ వైరస్, నిపా వైరస్ బ్రహ్మాండంగా హ్యాండిల్ చేసింది. రామన్ మెగ్సెస్ అవార్డు వచ్చినా ఆవిడ ముట్టుకోలేదన్నమాట, అవార్డు కూడా తీసుకోలేదు ఆవిడ. సో జాక్మా ఒక మాట అంటారు, మీకు తెలుసు అలీబాబా ఫౌండర్ జాక్మాలో అలీబాబాలో 47% ఎంప్లాయీస్ ఉమెన్ అంట. అలీబాబా బాగా ముందుకెళ్ళడానికి కారణం మహిళలు అని కూడా ఆయన అన్నారు. సో ఇట్లా మహిళా అడ్మినిస్ట్రేటర్స్ కానీ లేకపోతే మహిళా ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్సెల్ అవ్వగలరు. కానీ చాలామంది అనుకుంటారు మహిళలు ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ వాళ్ళు తక్కువ పని చేస్తారని. బట్ మహిళ అనేది మల్టీ టాస్కర్, చాలా పనులు ఒకటేసారి ఒక మహిళ చేయగలదు అనమాట. సో ఈ మల్టీ టాస్కింగ్ ఉన్న మహిళ ఎన్నో పనులు చేయగలదు. కాబట్టి ఉమెన్ అడ్మినిస్ట్రేషన్ ఉమెన్ని ప్రోత్సహిస్తే కనుక అది దేశానికి కూడా మంచిది, అప్పుడే దేశం వర్ధిల్లుతుంది.